భారత సైన్యాధిపతిని నేపాల్ గౌరవించింది. ఎంత గొడవలు పడ్డా నేపాల్ భారత సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేతుకి, వాస్తవంగా ఎవరు ఆర్మీ చీఫ్గా ఉన్నా సరే భారత సైనిక చీఫ్కి నేపాల్ సైన్యంలో గౌరవ జనరల్ హోదా ఉంటుంది. నేపాల్ రాజధాని కాఠ్మండులో సోమవారం జరిగిన ప్రత్యేక వేడుకలో జనరల్ ధీరజ్ సేతుకి నేపాల్ సైన్యం గౌరవ జనరల్ హోదాని మరోసారి ప్రదానం చేసింది. ఎవరు వచ్చినా అలా ప్రదానం చేయడం వాళ్ళ కారణం అయితే అక్కడ ఈసారి తీసేస్తారేమో, ఎందుకంటే బాలెన్ షా వచ్చాక భారత్తో కావాలని గొడవలు పెట్టుకుంటున్నాడు కదా అనుకుంటే లేదు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ స్వయంగా భారత సైన్యాధిపతికి నేపాల్కి సంబంధించినటువంటి గౌరవ జనరల్ హోదా ప్రదానం చేశారు. శీతల్ నివాస్ అనే అధ్యక్ష భవనంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో నేపాల్ వైస్ ప్రెసిడెంట్తో పాటుగా ఫారెన్ మినిస్టర్ కూడా పార్టిసిపేట్ చేశాడు. భారత రాయబారితో సహా అధికారులందరూ కూడా పాల్గొన్నారు. భారత్ నేపాల్ మధ్య 1950 నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇరు దేశాల సైన్యాధిపతులకి ఒకరి సైన్యంలో ఇంకొకరికి గౌరవ జనరల్ హోదా ఇవ్వడం అన్నటువంటి ద్వారా సైనిక సంబంధాలు బలోపేతం చేసుకోవడం అన్నది ఎప్పటి నుంచి నడుస్తుంది. భారత్ నేపాల్ మధ్యన ఉన్నటువంటి సన్నిహిత సైనిక సంబంధాలకి ఇది నిదర్శనంగా ఉంది. దీన్ని ఈ దఫా బ్రేక్ చేస్తారనుకుంటే చేయకుండానే కంటిన్యూ చేశారు.